ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సరైన భయం, సరైన వెన్నులో వణుకు ఎవరు కూడా పుట్టించలే. కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లోనే ఉంటూనే ఎటువంటి చెడు మాటలు కానీ అబద్ధ ప్రచారాలు కానీ ఏం చేయకుండా కామ్గా వణుకుంటూ పెద్ద బాంబునే పీల్చబోతున్నారు. ఈ తెలంగాణ మొత్తం కూడా వైలెంట్గా మారబోతుంది. గులాబీ జెండాతోటి మరోసారి తెలంగాణ మొత్తం కదలబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బాజాప్తుగా సభలు నిర్వహించేటట్టుగా ఒక్క జీవన్ రెడ్డి పెట్టిన పుల్ల ఈరోజు రాష్ట్రమంతా అగ్గి లెక్క మారిపోయింది. ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డికి మెంటల్ ప్రెషర్ ఇప్పటి నుంచి ఒక 2 నెలల వరకు రేవంత్ రెడ్డి నిద్ర కూడా పట్టదు చూడండి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ని కలిసిన ఆ విజువల్ చూసి నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మీడియా తోటి చిట్ చాట్ చేస్తూ మేము ఆడికే గాయపడ్డాం, మమ్మల్ని గెలకకండి, మాకు ఓపిక లేదు, మమ్మల్ని రెచ్చగొట్టకండి అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఆడ బాధపడ్డ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఒక్కటి అర్థం చేసుకోండి, ఎన్ని రోజులుగా ప్రజలని హింసించండు రేవంత్ రెడ్డి, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పడిపోయేటట్టుగా గొప్ప సభలు నిర్వహించబోతున్నారు. దమ్ముంటే ఇప్పుడు ఆపుకోండి అని జగిత్యాల ప్రజల యొక్క నినాదాలు ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గొప్ప బలం తయారైంది. జీవన్ రెడ్డి ఒక గజేశ్వరుడు లెక్క తయారైండు, అతనికి గజబలం తోడైంది అనుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని కలిసిన తర్వాత జీవన్ రెడ్డి గారి యొక్క ఫేస్లో యాక్టివ్నెస్ కనిపించింది. జగిత్యాల జిల్లాలోని అక్కడ ఉన్న సంజయ్ని అయితే ఊచ కోత కోయించడానికి మంచి ప్లానే పనిరని చెప్పుకోవచ్చు. అటు పార్టీ మారిన అతన్ని ఏదో విధంగా దుమ్ము లేపే కార్యక్రమంలో జీవన్ రెడ్డి మంచి స్కెచ్ గీసిండు. కేసీఆర్ తను ఏదైతే చదరంగం ఆడిండో ఆ చదరంగం తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ బలి కాబోతుంది అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అవపడతా ఉంది. ఆయన కేసీఆర్ని కలిసిన తర్వాత మేము భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం, జగిత్యాల జిల్లా మొత్తం గులాబీమయం అయిపోవాలి, ఈ ఎండాకాలం అంతా తెలంగాణ మొత్తం గులాబీ వైబ్ రావాలి, తెలంగాణ వైలెంట్గా అయిపోవాలని జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని సభ పెడుతున్నాను సార్, మీరు దయచేసి రావాలి, అక్కడ సగర్వంగా మీ పార్టీలోకి నన్ను ఆహ్వానించాలి, కండువా కప్పాలనుకుని చెప్తే కేసీఆర్ గారు కూడా దానికి సై అని చెప్పిర్రట. దాంతో ఈ యొక్క తెలంగాణ సమాజం కూడా జై జీవన్ రెడ్డి, సబాస్ జీవన్ రెడ్డి అనుకుంటూ నినాదాలు ఇస్తా ఉన్నారు. ఒకసారి మీరే చూసుకోండి ఆయన ఏం మాట్లాడిండో. ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయే పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించే విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటూ వారు ఇందులో భాగంగా జగిత్యాల ఎన్నికల్లో ఒక బహిరంగ సభ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటు సంబంధించి చర్చించడం ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం తప్ప స్పెసిఫిక్ అంశాలు కేసీఆర్ గారు జగిత్యాల ఆలోచన కూడా వారి ప్రత్యేకంగా విజిట్ చేయడం, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేయడం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, ఎప్పుడు సభ పెడుతున్నారు? ఒకవేళ జీవన్ రెడ్డి గారి సభ పెడితే ఎట్లుంటుంది తెలుసా? రాష్ట్రం వేరే లెవెల్ ఉంటుంది, అల్లాడిపోతుంది మొత్తం. చూడండి ఇక మొత్తం తగలబడుతుంది, ఇక తెలంగాణను తగలబెట్టేస్తారని చెప్పి జీవన్ రెడ్డి గారు అన్నారు. కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ తగలబడుతుందని జీవన్ రెడ్డి గారు చెప్పగానే చెప్పిండు ఒకసారి. అలా చెప్పడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి ఈ యొక్క కేసీఆర్ గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం ఇది నాకు గొప్ప అవకాశం అనుకుంటూ జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు సభ పెడతారు, కేసీఆర్ ఎప్పుడు బయటికి వచ్చి మాట్లాడతారని లక్షలాది మంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏది పార్టీలతోటి వ్యత్యాసం లేకుండా చాలా మంది వరకు ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ జగిత్యాల మీటింగ్ అనేది ఇది హైప్ అని చెప్పుకోవాలి, మామూలు హైప్ కాదు. మాహిష్మతి సామ్రాజ్యం తీరుగా ఏ విధంగా పట్టాభిషేకం చేస్తున్నారో ఆ తీరుగానే అక్కడ జగిత్యాలలో ఆ యొక్క జీవన్ రెడ్డి గారికి కూడా అక్కడ పదవులు ఇచ్చే కార్యక్రమాలు దిశ కానీ, లేకుంటే అక్కడ ఏ టికెట్ ఉంటుందో దాని మీద భరోసా విషయంలో కానీ, పార్టీలోకి ఆహ్వానించే విషయంలో కానీ బాజప్తగా మాహిష్మతి పట్టాభిషేకమే అనుకోవచ్చు. ఆ రేంజ్లో ఉండబోతుంది. రేవంత్ రెడ్డి నిన్న నిద్రపోలేదట.
అస్సలు కూడా నిద్రపోలేదట. బీఆర్ఎస్ పార్టీలో ఈయన వెల్లుడైంది, అసలు ఏం జరుగుతూ ఉంది అనుకుని వాళ్ళు బాధపడుతున్న వైనం, చాలా వరకు ఇబ్బంది పడుతున్న వైనం ఇదంతా చూసిన ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకే కట్టం పెడితే బాగుంటుందని చాలా వరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఆలోచనలో మునిగిపోతూ ఉన్నారు, తేలుతూ ఉన్నారు, సంతోషాల్లో ఊగిసలాడుతూ ఉన్నారు.